గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం, ప్రజలకు బీఆర్ఎస్ క్యాడర్ అండగా ఉండాలన్న కేసీఆర్. భూ వ్యవహారంలో వారం క్రితం రైతు ప్రభాకర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పట్టించుకొని ప్రభుత్వం, నేడు బీఆర్ఎస్ నేతల పరామర్శ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై సర్కారు మంకుపట్టు, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్న నిరుద్యోగ జేఏసీ. ఆడబిడ్డపై అడ్డగోలు ట్రోలింగ్ న్యాయమా? కాంగ్రెస్ తీర్పై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ధ్వజం. అబద్ధపు వాంగ్మూలంతోనే కేజ్రీవాల్ అరెస్టు, టీడీపీ ఎంపీ మాగుంటపై సునీత ఆరోపణ. హైదరాబాద్లో ఘనంగా ఆషాఢ బోనాలు, గోల్కొండ కోటలో ఎల్లమ్మ తల్లికి తొలి బోనం. తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు విఫలం, పసికూన్న జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమి. బీఆర్ఎస్ బలోపేతం పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చిన ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. వారం 10 రోజులుగా క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రతి రోజులాగే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి జనం పోటెత్తుతున్నారు. తన దగ్గరికి వస్తున్న గులాబీ శ్రేణులు ముఖ్య నాయకులతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరూ పార్టీతోనే ఉన్నారు. పదవి కోసం, పైరవీల కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారితే తామెందుకు మారతామని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, అన్ని సందర్భాల్లోనూ ఆయన వెంటే ఉన్నామని, ఇకపైన ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు. 2004, 2006 మధ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలంగాణను ఆగం చేయాలని చూసిన కేసీఆర్ మొండి పట్టుదలతో ముందుకు సాగిన వైనాన్ని గుర్తుకు చేస్తున్నారు. అప్పటితో పోలిస్తే పార్టీ ఇప్పుడు 1000 రెట్లు బలంగా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీ నాయకులతో కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం మరే పార్టీకి లేదు. సాధారణ సభ్యులే 60 నుంచి 65 లక్షల మంది ఉన్నారు. ఏ పార్టీకి లేని విధంగా 1-2 జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో పార్టీకి సొంత కార్యాలయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన తెలంగాణ వాదుల అండా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా రాకపోయినా పార్టీ శ్రేణులు ఎక్కడా నైరాశ్యం ప్రదర్శించలేదు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా గులాబీ సైనికులు పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు రానియకుండా అడ్డుకుంటామని ప్రతినబూనుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సదరు ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనూ, ఢిల్లీలోనూ తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమ కాలంలో అనుసరించిన స్ఫూర్తిని ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ కర్తవ్య బోధ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తుకు చేస్తున్నారు. తెలంగాణ కోసం 25 ఏళ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణతో గులాబీ సైనికులది తల్లి బిడ్డల బంధమని, దశాబ్దాల దోపిడీ, ద్రోహం నుంచి తల్లిని కాపాడిన బిడ్డలుగా మిగతా వారికంటే గులాబీ శ్రేణులకే బంధం, బాధ్యత ఉన్నాయని దిశానిర్దేశం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారుతుందన్న భావన ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి భరోసా కల్పించాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని దిశానిర్దేశం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ప్రజల కోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామని చెప్పారు. కుల వృత్తులను బాగు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారం ఉంటేనే పనిచేస్తామనడం పద్ధతి కాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనన్నారు. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని గులాబీ అధినేత స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా కష్టపడి దరికి తెచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని పార్టీ శ్రేణుల వద్ద కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. నాడు కుట్రలు, నేడు కుయుక్తులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను వాడుకున్న కాంగ్రెస్ నాయకులు అధికారం చేతికి రాగానే వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న నిరుద్యోగులను వేధిస్తున్నారు. కడుపు మండి ఉద్యమిస్తున్న ఉద్యోగార్థుల పోరాటాన్ని ముళ్ల కంచెలతో అణిచివేస్తోంది రేవంత్ సర్కార్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇదే కాంగ్రెస్ దమన నీతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలక పలుకులు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగులపై కాలకుట్టం చిమ్ముతున్నారు. ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్ అని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని, యూత్ డిక్లరేషన్ అని డబ్బా కొట్టి నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించారు. తీరా ఇప్పుడు వాటిని అమలు చేయలేక నిరుద్యోగులకు ముఖం చాటేస్తున్నారు. పైగా హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులకు సంఖ్యలు వేస్తోంది సర్కార్. నిజానికి నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరు? కడుపు మండి టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎవరి నిర్లక్ష్యం వల్ల? కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మే కదా మొన్న నిరుద్యోగులు ఓట్లేసింది. మరిప్పుడు హామీలన్నీ అటకెక్కించి నిరుద్యోగులపై సర్కార్ ఎందుకు కక్షగట్టినట్టు? శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరుద్యోగులను ప్రభుత్వం ఎందుకు దుర్మార్గంగా అడ్డుకున్నట్టు? ఎక్కడికక్కడ పోలీసులు బలగలను దింపి అన్యాయంగా అరెస్టులు చేశారు. నిరుద్యోగుల వాయిస్ వినబడకుండా గొంతు నొక్కారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థుల మీద ముళ్ల కంచెలు ప్రయోగించింది రేవంత్ సర్కార్. ఏ పాపం తెలియని నిరుద్యోగులను తీసుకెళ్లి పోలీస్ ఠాణాల్లో నిర్బంధించారు. తెల్లదొరలను మించిన దుర్మార్గ పాలన కాదా ఇది అంటూ నిరుద్యోగులు నిప్పులు జరుగుతున్నారు. ప్రశ్నిస్తే వేధిస్తాం, నిర్లక్ష్యాన్ని నిలదీస్తే అరెస్టులు చేస్తాం, లేదంటే సోషల్ మీడియాలో బురద చల్లుతాం. ఇది కాంగ్రెస్ పాలకులు, వారి వన్ని మాగదుల తీరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీసిన పాపానికి గ్రూప్ 2 అభ్యర్థి సింధును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. సింధు పేడ్ ఆర్టిస్ట్ అంటూ బట్ట కాల్చి మీదేసే కుట్రలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ బెదిరింపులపై నిరుద్యోగి సింధు తీవ్రంగా మండిపడింది. తాను ఎవరికి పేడ్ ఆర్టిస్టును నిరూపించాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరింది. ఆరోపణలు నిరూపించాలని నిలదీసింది. ఒక ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసింది సింధు.
నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్ లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారు అని అంటే నేను కేటీఆర్ మనిషిని, కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ ని అని మాట్లాడుతున్నారు. నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా దానికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే వచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అయినాం. మరి అప్పుడు కాంగ్రెస్ ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ అయితానా? కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొని ఉన్నారా? అప్పుడు లేనిది ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ ని ఎట్లా అవుతాను? ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఏ ఒక్కడైనా ఈ రోజు నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్ కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటన్నా బయట పెట్టండి. ఈ రోజు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్టుంది కాంగ్రెస్ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు వారిపైనే కక్షగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పేడ్ ఆర్టిస్టులేనా? కాంగ్రెస్ నాయకులు అప్పుడు నిరుద్యోగులకు డబ్బులిచ్చారా? మరి ఇప్పుడెందుకు ఈ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు? హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగి సింధుపై అన్యాయంగా పేడ్ ఆర్టిస్ట్ అనే ముద్ర వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినందుకు ఆమెను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇవాళ నిరుద్యోగులు ఎందుకు చేదయ్యారు? వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు కదా. ఆ రోజు ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిరుద్యోగి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వారి కాళ్ళు గడ్డం పట్టుకున్నారు కదా. కోదండరాం లాంటి వాళ్ళు ఆనాడు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది నిజం కాదా? ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గొంతు కోయడం వాస్తవం కాదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం కాక ఇంకేమిటి? ఈ పరిస్థితుల్లో మద్దతు కోసం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్లటం తప్పేలా అవుతుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కొదవలేదు. గ్రాడ్యుయేట్లతో ఓట్లు వేయించుకుని ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే గ్రాడ్యుయేట్ల మీద కత్తిగట్టాడు. ఒకప్పుడు నిరుద్యోగులను స్టూడియోలో కూర్చోబెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాళ్లేయించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఇదే నిరుద్యోగుల మీద నిప్పులు చెరుగుతున్నాడు. గ్రాడ్యుయేట్ సింధుని దుర్భాషలాడాడు. తీన్మార్ మల్లన్న ఎవరు ఓట్లు వేస్తే ఎమ్మెల్సీగా గెలిచాడు? ఇప్పుడు గ్రాడ్యుయేట్ల బాధలు కనిపించడం లేదా అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా భయపెట్టి అణిచివేస్తారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, డిమాండ్లు సాధించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. గురు శిష్యులు కొండను తవ్వి ఎలుకను పట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎజెండాలో పేర్కొన్న అంశాలు ఒకటి, రాత్రికి రాత్రి లీకులు ఇచ్చింది మరొకటి, చివరకు ప్రకటించింది ఇంకొకటి. ఒకదానికొకటి పొంతన లేకుండా నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అన్నారు. ఇది విభజన సమస్యలే ప్రధాన ఎజెండా అంటూ తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అవుట్కమ్. మొత్తానికి నీళ్లలో వేలు పెట్టి తీసిన చందంగా సమస్యల పరిష్కారానికి 3 కమిటీలు అనే ఆఖరి ప్రకటనతో సమావేశాన్ని ముక్తాయించేశారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఒక్క కొత్త విషయం లేదు. ప్రస్తావించాల్సిన అంశాలన్నీ పక్కకు పోయి ఎజెండాలో లేని అంశం తెరపైకి చొచ్చుకొచ్చింది. వాస్తవానికి షెడ్యూల్ 9-10 సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఇతర అపరిష్కృత సమస్యలపై దృష్టి సారించి ఒక పరిష్కారం వెతకడం ఎజెండా అంటూ సీఎంల భేటీని తెరపైకి తెచ్చారు. విడిపోయిన నాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల నడుమ సమస్యాత్మకంగా ఉన్న అనేక అంశాలను చర్చిస్తామన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలోని నౌకాశ్రయాల్లో వాటా అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో షేర్ అనే సమాచారాన్ని గుప్పుమనిపించారు. చివరికి అవన్నీ అటకెక్కించారు. రాత్రికి రాత్రి లీకుల ద్వారా కొత్త ఎజెండాను జనం ముందుకు తోశారు. డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పై పోరు అంటూ చివరికి సమావేశంలో ఎజెండాలో లేని అంశాన్ని హైలైట్ చేశారు.
ఇంత చేసి ఆఖరుకు నార్కోటిక్స్ పై ఉమ్మడి యుద్ధం అని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆ దిశలో 2 రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంజాయి మహమ్మారి బారిన పడి జీవితాలను కొల్లగొట్టుకుంటున్నారు. సరిహద్దుల నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూ ఉండడంతో ఏపీ దిక్కుతోచని స్థితిలో ఇరుక్కుపోయింది. ప్రజాభవన్లో విభజన సమస్యలపై భేటీ సందర్భంలో డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ లాంటి విషయాలు చర్చకు రావడంతో అసలు విషయం పక్కదారి పట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశం తేదీ ఖరారు కావడానికి కొద్ది రోజుల ముందు ఇటు తెలంగాణ సీఎం రేవంత్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కోసమేర్పు. ఇద్దరు విడివిడిగా కేంద్ర హోంమంత్రిని కలిసిన జాయింట్ గా నిర్వహించిన ఈ సమావేశానికి అక్కడే స్కెచ్ పడిందనేది పరిశీలకుల విశ్లేషణ. ఇరువురు సీఎంల సమావేశంలో విభజన సమస్య పరిష్కారానికి నామమాత్రంగా ఓ 3 కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ పార్టీ కమిటీలు ప్రకటించడానికి ఇంత ప్రయాస అవసరమా అనేది విమర్శకుల అభిప్రాయం. ఆ పార్టీ మాటలేవో ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోయేది కదా అనే విసుర్లు కూడా విసురుతున్నారు. గతంలో అంటే 2017లో కూడా 2 రాష్ట్రాల మంత్రుల కమిటీలు అప్పటి గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో సమావేశమైన విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఏపీ మొండి వైఖరి వల్ల ఏ ఒక్క సమస్యను కూడా ఆ కమిటీలు పరిష్కరించలేకపోయాయి. సమస్యలను కొలిక్కి తెచ్చుకోవడంలో ఏపీకి చిత్తశుద్ధి కొరవడమే అందుకు కారణం అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు లోబడి ఆ తర్వాత వివిధ కమిటీలు, కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక సిఫారసులను ఆ రాష్ట్రం బేఖాతరు చేసి సమస్యలను మరింత జటిలం చేసిందనేది అపవాదు. అలా కొన్ని అంశాలు కోర్టుకు కూడా ఎక్కాయని విమర్శకులు అంటున్నారు. అప్పుడు కూడా ఏపీకి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని వాళ్ళు గుర్తుకు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మేయర్ రాజీనామా, 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టడంతో అధికార పక్షం తోకముడిచింది. కాంగ్రెస్ 7 నెలల పాలన వైఫల్యాలను బీఆర్ఎస్ సభ్యులు ఎండగట్టారు. గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడంతో వారంతా పారిశుద్ధ్యం, నాలా సమస్యలపై నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాతో పాటు గ్రేటర్ అభివృద్ధి, పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో నిలదీశారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు సర్కార్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కార్పొరేటర్లు ఆందోళనను తీవ్రం చేశారు. దీంతో మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మేయర్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఆమె సభ నుంచి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో కొనసాగిన మేయర్, డిప్యూటీ మేయర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో కండువా కప్పుకున్నారు.
రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడినా బీఆర్ఎస్ పోరాటం ముందు నిలబడలేకపోతుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికి బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉంది. దీంతో కాంగ్రెస్ ఆటలు సాగటం లేదు. నూట 50 మంది కార్పొరేటర్లలో 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా మరో 2 ఎర్రగడ్డ గుడి మల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కాగా మేయర్పై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. రేవంత్ సర్కారు స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు 6 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూసి అవి అందకుండానే పదవీ విరమణ చేశారు. ప్రతి నెల వేతనాల కోసం ఎదురుచూసి చివరకు నిరాశతో పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గౌరవ వేతనం అందకుండానే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసింది. జిల్లా పరిషత్ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన 6 నెలల గౌరవ వేతనం కోసం ఎదురు చూశారు. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీలు 6 నెలలుగా ప్రభుత్వ గౌరవ వేతనాలు అందుకోలేదు. ప్రతి నెల వేతనం కోసం ఎదురు చూస్తూ చివరకు తమ పదవీ కాలాన్ని నిరాశతో పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల రూపంలో రావాల్సిన నిధులు సైతం రాకపోవడంతో అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులకు అటు సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, జడ్పీటీసీలకు కావచ్చు, మరి స్థానిక సంస్థలకు ప్రతి నెల కూడా మరి నిధులు కేటాయడం జరిగింది. స్థానిక సంస్థలకు గ్రామాలలో మరి అభివృద్ధి జరగాలన్నా, గ్రామాలలో మురికి కాలువలు తీయాలన్నా, గ్రామాలలో పాఠశాలలు మరి బాగు చేయాలన్నా స్థానిక సంస్థలకు నిధులు అవసరం. మరి నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి 7 నెలలుగా మరి 1 రూపాయి కూడా మరి స్థానిక సంస్థలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 567 మంది ఎంపీటీసీలు, 60 మంది జడ్పీటీసీలు, 60 మంది ఎంపీపీలు ఉన్నారు. జడ్పీ చైర్మన్లకు నెలకు ₹1,00,000, జడ్పీటీసీలు, ఎంపీపీలకు గౌరవ వేతనం నెలకు ₹13,000, ఎంపీటీసీలకు 6,500 వేతనం ఇస్తున్నారు. గత ప్రభుత్వం 2021లో 30% వరకు గౌరవ వేతనం పెంచింది. 6 నెలలుగా గౌరవ వేతనం రాకపోవడంతో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు తమ సమస్యలను చెప్పుకున్నారు. వేతనాలను తప్పకుండా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినా అందలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మరి కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా మాకు వేతనాలు అనేవి రాకుండా డిలే అవ్వడము జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 6-7 నెలలు అయింది. మాకైతే 7 నెలల నుంచి ఇంతవరకు వేతనాలు రాలేదండి. గౌరవ జడ్పీటీసీలు అందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అభివృద్ధి అనే ధ్యేయంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి మా వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత ఏడాది డిసెంబర్ వరకు గౌరవ వేతనం చెల్లించారు. 6 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు తక్కువగా అభివృద్ధి నిధులు కేటాయించడంతో తాము అనుకున్న అభివృద్ధి చేయలేకపోయామని వాపోతున్నారు. నిధుల కేటాయింపు ఎక్కువగా జరగకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరాశగా ఉన్నారు. గౌరవ వేతనాలైనా వస్తాయని అనుకుంటే అవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు చేయడం జరిగింది. మరి ఈ 6 నెలల నుంచి గౌరవ వేతనం ఏదైతే జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు ఇచ్చేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆపేయడం జరిగింది. తక్షణమే 7 నెలల జీతాలు
ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు స్థానిక సంస్థలకు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవవేతనం అన్నీ కూడా 7 నెలల బాకీలున్నాయి. అవి కూడా తొందరగా రిలీజ్ చేసి చేయాలని నేను మనవి చేస్తున్నాను. జిల్లా పరిషత్లలో నిధుల కొరత వెంటాడుతుంది. 6 నెలలుగా జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అయ్యే ఖర్చులకు సైతం ఇబ్బందిగా మారింది. జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ, మినరల్, మైనింగ్ సెస్, వినోదపు పనుల రూపంలో నిధులు వచ్చేవి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సెస్లు, పనుల రూపంలో వచ్చే నిధులు రాలేదు. అలాగే జనాభా ప్రాతిపాదికన సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై 8 రూపాయల చొప్పున నిధులు వచ్చేవి. అవి రాలేదు. దీంతో నిధుల కేటాయింపు అధికంగా జరగలేదు. 15వ ఆర్థిక సంఘం స్పెషల్ గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లు మాత్రమే వచ్చాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 నెలలుగా ఎటువంటి బిల్స్ కానీ వచ్చేటి బిల్స్ కానీ కూడా మొత్తం ఆపేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి ఇంతవరకు అందలేదు. ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 7 మంత్స్ అయింది. పంచాయతీరాజ్లో ఉన్న జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు గౌరవ వేతనం కూడా అందియలేకపోయింది. రేవంత్ సర్కార్ అభివృద్ధి పనులకు కూడా నిధులను విడుదల చేయడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. పదవీ కాలం ముగిసే సమయంలో తమకు గౌరవప్రదంగా వేతనాలు అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, చివరకు వేతనాలు ఇవ్వకుండానే సాగనంపిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే తమ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల పండుగ మొదలైంది. పోతరాజుల నృత్యాలతో, హోరెత్తించే డప్పుల చప్పుళ్లతో భక్తి పారవస్యం వెల్లువిరుస్తోంది. ఆగస్టు 4వ తేదీ వరకు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. తొలి బోనం ఎత్తేందుకు ఆడబిడ్డలు సిద్ధమయ్యారు. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ఆషాఢమాస ఆదివారం బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ఆషాఢమాసంలో మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబురాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం గోల్కొండ కోట ముస్తాబైంది. అనంతరం సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు ఆదివారాల్లో నెల రోజుల పాటు అమ్మకు భక్తితో బోనం సమర్పిస్తారు, మొక్కులు సమర్పించుకుంటారు. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాతి వారంలో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ఆ వారం మొత్తం బోనాలు జరుపుకుంటారు. ఆ తర్వాత లాల్ దర్వాజా, దూల్పేట, బల్కంపేట, పాత బస్తీ, కొత్త బస్తీ అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారని, అందుకే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం పోతరాజు నృత్యాలతో, హోరెత్తించే డప్పుల చప్పులతో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ఇదొక ఆధ్యాత్మిక సంబరం, తెలంగాణ సాంస్కృతిక వైభోగం. జింబాబ్వే పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆటతో చిత్తుగా ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై తెండాయి చతరా, కెప్టెన్ సికిందర్ రాజా విజృంభించడంతో శుభ్మన్ గిల్ సేన 102కి ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గిల్ మినహా టీమిండియా కీలక బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కు క్యూ కట్టడంతో భారమంతా లోయర్ ఆర్డర్పై పడింది. దీంతో ఓటమి తప్పలేదు. జింబాబ్వే బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చేతులెత్తేగా 31 పరుగులతో శుభ్మన్ గిల్, చివర్లో వాషింగ్టన్ సుందర్
27 రన్స్తో ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్ వరకు నిలబడిన సుందర్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆతిథ్య జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆతిథ్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఇవాళ అదే స్టేడియంలో జింబాబ్వేతో సెకండ్ T20 ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది.